నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ భూపాలపల్లి జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్కు వెళ్తే ఎస్ఐ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండలానికి చెందిన రైతులు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చింతకుంట రామయ్యపల్లి గ్రామానికి చెందిన అబ్బెంగుల రాజయ్య, కైలాపూర్కు చెందిన బూదారపు మార్కండయ్య, చల్లగర్గకు చెందిన ఇంచల్ర లక్ష్మి అనే ముగ్గురు రైతులు మాట్లాడారు. చిట్యాల ఎస్ఐ శ్రావణ్ కుమార్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. మా డాడీ 5 ఎకరాలన్నర భూమి పంచిచ్చిండు సార్. మాకు అన్నదమ్ముల విషయంలో మా అన్న అనేట ఆయనకు 2 ఎకరాల 29 గుంటలు పంచిచ్చిండు సార్. నా భూమి నాకు 2 ఎకరాల 20 గుంటలు సార్ నాకు పంచిచ్చిండు. ఇట్లా సార్ పెద్ద మనుషుల సమక్షంలో సుతం మీ అన్న కానీ పెద్ద మనుషులనే తిట్టిండు సార్. తిట్టి నా భూమిలోకి వచ్చి కోనరేసి ఇంకా ఎకరం భూమి వస్తుందని కోనరేసి పిటిషన్ ఇచ్చి స్టేషన్లోనే ఎస్ఐ సార్ వద్దకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండు ఆయనే సార్. కంప్లైంట్ ఇస్తూ మళ్ళీ మేము కంప్లైంట్ ఇచ్చేందుకు పోతే సార్ మాది పట్టించుకుంటలేడు. అబ్బెంగుల రాజయ్య నేను. అయ్యా మాది 3 ఎకరాల భూమి ఉన్నది. మా భూమి మోతుకూరు మల్లేసి పక్క పొంటి. ఆ భూమి 5 నెలలకి వర్షం నీరు వెళ్ళిపోవాలి బయటికి. ఆ వర్షం నీళ్ళు పోకుండా నా మనిషి కట్టబోసిండు. కట్టబోసినాక ఎందుకు పోసినా అంటే నేను వర్షం నీళ్ళు పోని అని లొల్లి అయింది. సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చిండు. సార్ ఏమన్నాడు, 100 వరకు కట్టబోసుకున్నారా, నీకు అవసరం లేదు సార్. వర్షం నీళ్ళు ఎటు పోవాలంటే సార్ అసలే ఇంట్లో నా సార్ మొత్తం ఒక దగ్గర మాట్లాడుతాడు. స్టేషన్ పోయాను 15 రోజులు నన్ను తిప్పిండు సారు. తిప్పిన నా పరిస్థితి మొత్తం లేదు, ఇంకా మట్టి ఒప్పించిన సారు. ఏం చేస్తా చేసుకోపోని నన్ను సార్ మొత్తం రివాసం మాట్లాడిండు. ఎస్పీ దగ్గర పోయాను, మనం లెటర్ పెట్టినాం. సార్ దగ్గర వచ్చేసి ఎస్ఐ గారు నన్ను మొత్తం తీవ్రం చేస్తాను. శనివరాపల్లి నా భూమి మొత్తం 3 ఎకరాల భూమి మునుగుతాను, నేను మందాయిసామన్నా ఏం చేయాలనే నాకు అది దోయక ఎస్పీ దగ్గర పోయి లెటర్ పెట్టినాం. ఇది సంగ సార్ ఉంటాను. నమస్కారం సార్. మాది చల్లగరే గ్రామం, చిట్యాల మండలం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. మా అమ్మ ఒకతే ఉంటుంది సార్. మా అన్నయ్య ఆర్మీలో పనిచేస్తాడు. మా భూమిలోకి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఎస్ఐ గారు గుడిసెలు వేస్తాడు. వాళ్ళ గొర్రెలు పండబెడుతుండు. ఇదేంటి సార్ అని అడిగితే, నువ్వు ఎందుకు వస్తున్నావు స్టేషన్కు, నీకు ఎవరు ఉన్నారో ఎక్కడికన్నా వెళ్ళి చెప్పుకో అంటుండు. ఎస్ఐ గారి దగ్గరికి మా అమ్మను కొట్టి పడేస్తే రోడ్డు మీద నేను మళ్ళీ పోయి కాంప్లిమెంట్ ఇచ్చిన. వాళ్ళు కొట్టి పడేసిన వాళ్ళ మీద కాంప్లిమెంట్ తీసుకోవట్లేదు, తిరిగి రివర్స్ మా మీదనే కేసులు పెడుతుండు. మా భూమి మాకు కావాలని అంటే ఎస్ఐ ఎంత చెప్పినా వింటలేడు. మా దగ్గర పేపర్స్ ఉన్నాయి. మా అన్నయ్య ఇక్కడ ఉండడు సార్, ఆర్మీలో పనిచేస్తాడు కాబట్టి అమ్మ ఒక్కతే ఉంటుంది కాబట్టి అమ్మతోని నేను ఉంటున్నా సార్. మేము ఉంటున్నందుకు నా భర్త మీద కూడా వేరే కేసులు పెట్టించిండు ఎస్ఐ దగ్గరుండి. మరి ఇప్పుడు మా భూమిలోకి మమ్మల్ని ఉండనిస్తలేడు. మా ఇంట్లోకి చుట్టుపక్కల వాటర్ మొత్తం మా ఇంట్లోకే పంపిస్తుండు. మాకు వర్షాకాలం వస్తే కనీసానికి ఉండడానికి మాకు ఇంట్లో ప్లేస్ లేకుండా కూడా కావాలని రకరకాల టార్చర్లు పెడతాండు. ఎస్ఐ వల్ల మేము ఇన్ని చిత్రహింసలు అనుభవిస్తున్నాం.